ఎందుకంటే చూడు యేసేపు ఎలా ఉన్నాడు, తన యవనత్వాన్ని ఎలా కాపాడుకున్నాడు. ఒక దైవజనుడు ఆ ప్రసంగం అంతా చెప్పి, ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత సంఘంలో ఉన్నటువంటి యవనస్తులైనటువంటి వారికి ఏమంటున్నాడంటే ఇలా మాట్లాడుతున్నాడు, తమ్ముడా యవ్వన కాలంలో ఉన్నావు, నీకు ఇప్పుడు ఏం తెలియట్లేదు కనుక దయచేసి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను, ఈ యవ్వన కాలాన్ని జాగ్రత్తగా కాచుకో. నీ తల్లిదండ్రులైన వారు నీ కొరకు కూర్చొని నా కుమారుడిలాగా నా కుమార్తెలాగా అని మాట్లాడుకునేటువంటి పరిస్థితులు లేకోకుండా వారిని సంతోషపెట్టేటువంటి రీతిలో నీ ప్రవర్తన ఉందో లేదో జాగ్రత్తగా చూసుకోమని ఏం చేస్తున్నాడు దేవుని సేవకుడు యవనస్తుల గురించి యవనరాల గురించి తప్పకోకుండా ఏం చేస్తున్నాడు, చేతులెత్తి నమస్కరిస్తున్నాడు. ఆయన అలా చెప్పాల్సిన పనే ఉందండి. సమాజంలో ఉంటున్నటువంటి యవనస్తులు యవన బిడ్డలైన పాడైపోతున్నారు కనుక రానున్న దినాల్లో దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి అంటే యవన కాలంలో ఉన్నటువంటి వారు స్టాండర్డ్ అనేటువంటి స్థిరమైన మనసు కలిగి ఉండాలని ఏం చేస్తున్నాడంటే ప్రతిమలాడుకుంటున్నది ఎలా కనబడుతుందో ఇక్కడ యవనస్తులైనటువంటి యేసేపుని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే తన సాక్ష్యాన్ని ఏం చేసేంత పదిలంగా కాపాడుకున్నాడు కనుక. అందుకని యేసేపు గురించి ఎంత చక్కని మాట ఇప్పుడు రాయబడినట్లుగా మనకి కనబడుతుంది. ఇంకా కింద 3వ వచనం చూస్తే 3వ వచనం, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని. చూడండి ఇక్కడ చూస్తే క్రీస్తుతోనట మరణించినటువంటి బాప్తిస్మం తీసుకునేటప్పుడు మనందరికీ తెలుసు, బాప్తిస్మం తీసుకున్నటువంటి వ్యక్తులు బాప్తిస్మం తీసుకునేటప్పుడు వారు కొన్ని దినాలు ప్రార్థన చేయించి ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చే రోజున వీటిలో తీసుకెళ్ళి ఏమంటారు, వాళ్ళతో కొన్ని ప్రమాణాలు చేయిస్తారు. ఆ తర్వాత అలా పట్టుకుని ఏం చేస్తారంటే ఎలా నుంచి అలా లేస్తారు. దాని భావం దాని సాదృశ్యం ఏంటంటే ఇక్కడ నుంచి నువ్వు లోపల ఏమయ్యో చనిపోయి మరలా తిరిగి ఎవరిలో క్రీస్తులో నువ్వు లోపంలో చనిపోయావు అంటే ముంచటం వల్ల చనిపోయాడు, భూస్థాపన చేయబడ్డాడు. మరలా క్రీస్తులో ఏమయ్యాడు, లేకపోతాడు. అక్కడ ఏముంది వాక్యం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరం